సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. నర్సీపట్నం గర్ల్స్ హై స్కూల్లో ఓటేసిన మాజీ మంత్రి నర్సీపట్నం టీడీపీ అభ్యర్థి అయ్యన్న పాత్రుడు 10వసారి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలు వార్ వన్ సైడ్ అయ్యిందని, ఎన్ఆర్ఐలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఓటేసేందుకు దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి తరలి వస్తున్నారని అన్నారు. ఓటర్ల ఉత్సాహం చూస్తుంటే తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. తుగ్లక్ పరిపాలనలో అందరూ నష్టపోయారని అన్నారు. ప్రభుత్వం మారుతుందని తెలియడంతో అరెస్టు భయంతో జగన్మోహన్ రెడ్డి లండన్ పారిపోతున్నారని అన్నారు. ఎన్నికల అధికారి కరెక్ట్గా పనిచేస్తున్న కింద స్థాయి అధికారులు సక్రమంగా సదుపాయాలు కల్పించడం లేదని ఆరోపించారు. ఎన్నికల నిర్వహణలో జిల్లా అధికార యంత్రాంగం విఫలమైందని అన్నారు. ఇక రానున్నాయి మంచి రోజులే అని అన్నారు. ఎవరికి రాని అదృష్టం నాకు వచ్చింది. ఏంటంటే నా జీవితంలో 10వసారి పోటీ చేస్తున్నాను. నేను 10th టైం. రాష్ట్రంలో నాలాంటి వాళ్ళు 10 సార్లు పోటీ చేసిన ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు అంతే. అవకాశం నందమూరి తారక రామారావు గారు నాకు ఇవ్వడం జరిగింది ఫస్ట్లో. మరి ఈవేళ ఈ ఎలక్షన్లో కూడా చూస్తే వన్ సైడ్గా వార్ వన్ సైడ్ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే ఈ తుగ్లక్ రెడ్డి పరిపాలన వల్ల అన్ని వర్గాల వారు నష్టపోయారు. అంచేత ప్రభుత్వం మారాలని చెప్పి అన్ని వర్గాల వారు, ఒకరిద్దరు కాదు, భావించారు. అంచేత మనకు తెలుస్తుంది క్లియర్గా. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎన్ఆర్ఐస్ బెంగళూరు, హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా సెలవు పెట్టి మరీ వచ్చి ఓటేస్తున్నారు. అంతే క్లియర్గా వన్ సైడ్ వార్ అయిపోయింది. రేపు చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఇంకో ఇండికేషన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అది తెలిసిపోయింది ఓడిపోతారని. అందుకే 17వ తారీఖుని లండన్ పారిపోతున్నాడు. అది కూడా మీ పేపర్లో చూశారు. కోర్టు పర్మిషన్ అడిగి లండన్ వెళ్ళిపోతానని. అంటే ప్రభుత్వం మారుతుంది, అరెస్ట్ చేసి జైల్లో పెడతారో భయంతో లండన్ కూడా పారిపోయే పరిస్థితి వస్తుందంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు విషయాన్ని భావిస్తున్నాను. మరి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరుగుతుంది. నేను ఇప్పుడే చూశాను, మీనా గారు, ఎలక్షన్ కమిషన్ గారు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారు. కానీ కింద స్థాయిలో ఉన్న ఆఫీసర్లు, ఇప్పుడు నర్సీపట్నం ఆర్డీఓ ఉన్నాడు, ఏం చేస్తున్నాడంటే ఇక్కడ కూర్చొని ఏం పీకుతున్నాడంటే, ఇక్కడ మంచినీళ్ళు లేకుండా జనం ఇబ్బంది పడుతూ ఉంటే కనీసం వాటర్ సప్లై చేయాలన్న జ్ఞానం కూడా లేదండి ఆర్డీఓకి. ఎలక్షన్ డ్యూటీ వాళ్ళు ఏం చేస్తారంటే. అంచేత మీ ద్వారా మీనా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆడవాళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్నారు, ముసలి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వట్లేదు. మీరు ఇమీడియట్గా కన్సర్న్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకొని ఆ వాటర్ వెంటనే ప్రొవైడ్ చేయాలని. లేకపోతే వాళ్ళు మీ గవర్నమెంట్ కానీ చేయలేకపోతే కనీసం మేమైనా చేస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము చేస్తే చేయకూడదు అన్నారు. వాళ్ళది చేయట్లేదు. అంచేది మీనా గారు ఇమీడియట్గా చర్య తీసుకోవాలి. అలాగే కలెక్టర్ గారు ఉదయం నుంచి మీటింగ్ గదిలోంచి బయట రావట్లేదు. ఆ సీసీ మాట్లాడతాడు, కలెక్టర్ గారికి చెప్తాను సార్ అంటాడు. 2-3 గంటల నుంచి మాట్లాడతాడు. ఆ మీటింగ్ నుంచి బయటికి రాలేదు. మరి ఎవరు యాక్షన్ తీసుకుంటారండి? కలెక్టర్ గారి తర్వాత ఇక్కడ ఆర్డీఓ తీసుకోవాలి. ఆర్డీఓ ఇప్పుడు అడిగితే నిజమా సార్ అంటాడు. నిజమా సార్ ఏంటి? అది జరగాలి కదా. ప్రతి ఎలక్షన్ ఆఫీసర్ మెసేజ్ తెచ్చుకొని ఆడవాళ్ళు బస్సుల వాళ్ళు ఉన్న ఎలా ఉన్నారు, కనీసం మంచిలు కూడా ఇవ్వకపోతే ప్యాకెట్ అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఇవాళ అనకాపల్లి జిల్లా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా ఫెయిల్యూర్ అయింది.
వీళ్ళందరి మీద కూడా మీనా గారు ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.